హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బాస్మతి బియ్యం 2 గ్లాసులు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఫుల్ తీసుకోలేదు, నేను ఇట్లా కట్ చేసి తీసుకున్నాను గ్లాస్తో. తర్వాత అవి 4 గ్లాసు వాటర్ పోసి నానబెట్టుకున్నానండి. బాగా కడుక్కొని ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత ప్రాసెస్, ఒక స్టవ్ వెలిగించుకొని ఇలా కుక్కర్ పెట్టుకున్నాను. దీనిలో నూనె పోసుకున్నాను సరిపడా. తర్వాత మసాలా దినుసులు వేసుకుంటానండి. దాంట్లో ఫస్ట్ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మసాలా పువ్వు, మసాలా ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకొని కలుపుకుంటాను. కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత పుదీనా వేసుకున్నాను. పుదీనా కూడా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత దాంట్లో బీన్స్ వేసుకోవాలి. ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఒక కప్పు కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఒక కప్పు బఠానీ వేసుకోవాలండి, గ్రీన్ పీస్. ఇంకా 1 కప్పు పొటాటో వేసుకోవాలి, బంగాళాదుంపలు 1 కప్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. వెజిటబుల్స్ బాగా కలుపుకోవాలి. ఆ నూనెలో వేగాలన్నమాట వెజిటబుల్స్. కొద్దిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. తర్వాత చూసుకుందాము. కొద్దిగా ఉడకాలండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాం. తర్వాత ఉడికిందండి. దాంట్లో ఉప్పు తగినంత వేసుకున్నాము. తర్వాత కారం వేసుకున్నామండి. కారం కూడా మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకోండి. ఒక 2 స్పూన్స్, 1 స్పూను ఏంటంటే అంత వేసుకోండి. పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ నూనెలో బాగా ఉడికిపోవాలండి. వెంటనే నీళ్ళు పోసేయకూడదండి. కొద్దిగా నూనెలో ఫ్రై కానివ్వాలి. మూత పెట్టేసుకోండి. తర్వాత కొద్దిగా ఉడకాలని, మరీ మెత్తగా కూడా ఏమి ఉడకొద్దు. కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో వాటర్ పోసుకున్నాం. ఆ వాటర్ కూడా బయట నుంచి పోసుకోకండి. ముందుగా మనము బియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటరే పోసుకోండి. మనము 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటరే పోసుకోండి. ఎందుకంటే మీకు 4 గ్లాస్ వాటర్లో కొన్ని అవి పీల్చుకుంటాయి కదా బియ్యము. అలా ఇప్పుడు ఈ వాటర్ పోస్తే కనుక మీకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట. ముందుగా వాటర్ వేసి ఆ వెజిటబుల్స్ కొద్దిగా ఉడకనివ్వాలన్నమాట. కొద్దిగా ఉడకనిద్దామండి, బాయిల్ కానిద్దాం ఆ వాటర్. చూద్దామండి. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో రైస్ వేసుకున్నాం అన్నమాట. ఇంతకుముందుకు మనం బిర్యానీ రైస్ తీసుకున్నాం కదా, బాస్మతి రైస్. ఆ రైస్ దాంట్లో ఇప్పుడు వేసుకుందాం. ఉత్తి రైస్ వేసి బాగా కలుపుకోండి.
ఇప్పుడే మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోయిందా అనేసి ఇప్పుడే చూసుకోండి, తర్వాత అయితే వేసుకోలేము. అన్నీ సరిపోయాయండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మూత పెట్టే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి కుక్కర్. తర్వాత 3 విజిల్స్ వచ్చాయండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తర్వాత ఈ కుక్కర్ చల్లారాలండి. చల్లారిన తర్వాత చూద్దాము. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత బాగా అయిందో. మీకు ఇలా చేస్తే కనుక రైస్ విరిగిపోకుండా మెత్తగా అలాగే ఉంటుంది, మెత్తగా కాకుండా అలాగే ఉంటుందన్నమాట. మంచిగా పొల్లు పొల్లుగా అలాగే కనిపిస్తుంది. చూడండి. ఒక ప్లేట్లో తీసుకున్నాము. దీంట్లో కొత్తిమీర వేసుకుందామండి. తినే ముందు కొద్దిగా నిమ్మరసం వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసుకొని నిమ్మరసం వేసుకోండి. ఇది రాయితాలో తింటే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి రైతాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.